తిరుమలని ఈ విషయంలో ప్రజల్ని నమ్మించేందుకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్లు విపరీతంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కానీ ఇప్పటికే ఈ మీడియా సంస్థల గురించి, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన సరళి గురించి, తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థుల మీద ఏ స్థాయిలో అసత్య ప్రచారాలు చేయిస్తుంది అన్న దానిపైన తెలుగు ప్రజలకు ఇప్పటికే ఒక అవగాహన ఉండడంతో ఈ టీవీ ఛానళ్లు పెడుతున్న డిబేట్లను పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా విపరీతంగా తెలుగుదేశం పార్టీ మీదే నెగిటివ్ క్యాంపెయిన్ మొదలైంది. చివరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఇదేమి దిగజారుడు రాజకీయం, ఏం పోయే కాలం, వెంకటేశ్వర స్వామిని పట్టుకొని ఈ ప్రచారం చేయడం ఏంటి, మా ప్రభుత్వ అధినేతలు ప్రతి చోటికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి లడ్డూలు అది కలిసింది ఇది కలిసింది అని ప్రత్యేకంగా చెప్పడం ఏంటి, ప్రచారం చేయడం ఏంటి, ఒక ఇంటి పెద్దగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏదైనా జరిగి ఉన్నా సరే దాన్ని ఈ స్థాయిలో ప్రచారం చేయకూడదు కదా, ఇలా ప్రచారం చేస్తూ ఉన్నారు. దీనివల్ల పబ్లిక్ మొత్తం ఈజీగా అర్థమైంది, ఇదంతా ఒక పొలిటికల్ మోటివ్ తో చేస్తున్నారు, రాజకీయ దురుద్దేశాలతో చేస్తున్నారు, అందుకు వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకుంటున్నారు అన్నది క్లియర్ గా అర్థమైపోయింది అని ఆందోళన తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా ఉంది. అయితే ఇక్కడ ఈ టీవీ ఛానళ్లు పెడుతున్న డిబేట్లకు పెద్దగా స్పందన లేకపోవడం, పబ్లిక్ నమ్మే పరిస్థితి లేకపోవడంతో నేషనల్ మీడియాను కూడా తెలుగుదేశం పార్టీ మేనేజ్ చేసేసిందా అన్న అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. రాత్రి హఠాత్తుగా 2-3 టీవీ ఛానళ్లు లడ్డు అంశం మీద డిబేట్లు పెట్టాయి. సరే, డిబేట్లు పెట్టినప్పుడు నిజాలేంటి, రెండు పక్షాల వాదన ఏంటి అని వినిపించే ప్రయత్నం చేయాలి. 3 టీవీ ఛానళ్లు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనుకూలమైన టీవీ ఛానళ్లు ఏ లైన్ లో అయితే డిబేట్లు పెడతాయో, ఎలాగైతే డిబేట్లు నిర్వహిస్తాయో ఏకపక్షంగా నిన్న జాతీయ ఛానల్ కూడా అదే పని చేశాయి. పైగా ఇంకో విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ పత్రికలు ఏ లీడ్ తో అయితే ఆరోపణలు చేస్తూ ఇక్కడ కథనాలు రాశారో అదే పాయింట్లను లీడ్ గా తీసుకొని డిబేట్ పెట్టారు నిన్న టీవీ ఛానళ్లలో. వైసీపీ వాళ్ళు కనీసం ఆర్గ్యుమెంట్ చేసేందుకు కూడా అవకాశం లేదు. ఈ తీరు చూసిన తర్వాత ఇవి పెయిడ్ డిబేట్లు తెలుగుదేశం పార్టీ మేనేజ్ చేసింది అన్న అభిప్రాయం కలుగుతుంది. ఇవి నిజంగానే పెయిడ్ డిబేట్లు అని బాగా నమ్మడానికి అవకాశం ఎక్కడ ఏర్పడుతుందంటే, ఒక ఛానల్లో డిబేట్ లో యాంకరే స్వయంగా చెప్తూ ఉన్నారు, తన తల్లి అనుభవాన్ని వివరించారు. తన తల్లి కూడా అప్పట్లో తిరుమల లడ్డు తిని ఇబ్బంది పడ్డారు అని చెప్పారు. ఇక్కడే దొరికిపోయారు. ఇదేంటంటే, చంద్రబాబు నాయుడు గారు 2024లోనే తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆర్గనైజ్డ్ గా నేషనల్ లెవెల్లో ఎక్కడెక్కడైతే ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారో సోషల్ మీడియాలో వాళ్ళందరి ఖాతాల్లో కూడా ఒకే ట్వీట్ వచ్చి పడింది. కొన్ని వేల ట్వీట్లు పడ్డాయి. ఇన్ఫ్లుయెన్సర్లు మొత్తం ఒకటే కంటెంట్, కనీసం ఒక అక్షరం కూడా మార్చుకోకుండా ఎవరో ఏదో ఆఫీస్ లో టైప్ చేసి పంపిస్తే దాన్ని జస్ట్ కాపీ పేస్ట్ చేసేశారు. దాంతో అందరూ దొరికిపోయారు. ఆ ట్వీట్ల సారాంశం ఏంటంటే, ప్రతి ఒక్కరు 2-3 ఏళ్లుగా మా అమ్మ తిరుమల లడ్డూ తిన్న ప్రతిసారి అస్వస్థతకు గురి అయ్యేవారు. ఆమె మమ్మల్ని హెచ్చరించేవారు, తిరుమల లడ్డు ఎక్కువ తినొద్దండని. మేము ఆమె చాందస్తంలే అనుకునే వాళ్ళం. కానీ ఈ రోజు జరిగిన వ్యవహారాలు చూస్తూ ఉంటే మా అమ్మ ముందే పసిగట్టింది అన్న విషయం అర్థమవుతోంది అంటూ ఒకే లైన్ తో, ఒకే టెక్స్ట్ తో, మొత్తం ఏ అక్షరం కూడా మార్చకుండా కొన్ని వందల వేల ట్వీట్లు పడ్డాయి. ఇవి తెలుగుదేశం పార్టీ ఇక్కడ నుంచి టైప్ చేసి పంపిస్తే ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బులు తీసుకొని వాటన్నిటిని కాపీ పేస్ట్ చేశారన్న ఆరోపణలు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా వినిపించడంతో పాటు ఈ ట్వీట్లను అన్ని, ఒకే రకమైన ట్వీట్లను అన్ని బయట పెట్టారు. సరే, సాధారణంగా ఎవరైనా ఒక వ్యక్తి మా అమ్మ ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేసిందని ఒక ట్వీట్ చేస్తే నమ్మచ్చు. వేల మంది, అది కూడా కనీసం టెక్స్ట్ కూడా మార్చకుండా అదే 2-3 ఏళ్ళు అని పెట్టేసేసరికి మొత్తం ఇదంతా ఆర్గనైజ్డ్ గా తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా జాతీయ స్థాయిలో కూడా వైసీపీని బదనాం చేయడానికి ఈ పని చేసింది అనేది ఆ రోజు నిర్ధారణ. నిన్న కూడా ఒక నేషనల్ మీడియాలో డిబేట్ నిర్వహించిన వ్యక్తి ఇదే చెప్తున్నారు. ఆ ట్వీట్ను ఆ ట్వీట్ చేసి చెప్తూ ఉన్నారు. దీన్ని బట్టే ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ గా జరుగుతున్న వ్యవహారం. వైసీపీని జాతీయ స్థాయిలో కూడా బదనాం చేయడానికి తెలుగుదేశం పార్టీ ఆర్గనైజ్డ్ గా రంగంలోనికి దిగింది అన్న ఆరోపణ వైసీపీ బలంగా చేయడానికి ఈ పరిణామాలన్నీ క్రోడీకరిస్తే అర్థమవుతుంది. నిజానికి నేషనల్ మీడియా వాళ్ళు నిజాయితీగా డిబేట్ నిర్వహించాలి అనుకుంటే బోలే బాబా ఎప్పుడు వచ్చింది? 2018లో వచ్చింది. అది కూడా ఎలా వచ్చింది? తెలుగుదేశం పార్టీ హయాంలో టీటీడీ తనిఖీ బృందం ఒక ఫేక్ సర్టిఫికేట్ ఇస్తే ఎంటర్ అయింది. మరి దానికి మీరు బాధ్యత వహిస్తారా లేదా అని తెలుగుదేశం పార్టీని ప్రశ్నించాలి. చంద్రబాబు నాయుడు గారు జంతువుల కొరకు కలిసిందని ఆరోపించిన ఆ 4 ట్యాంకర్లను మళ్ళీ ఆగస్టు నెలలో కొండ మీదకి పంపించి తెలుగుదేశం పార్టీ హయాంలోనే లడ్డూలు తయారు చేయించారు. అంతకించిన దుర్మార్గం ఏముంటుంది? దీనికే సమాధానం చెప్తారని నేషనల్ మీడియా టీడీపీ వాళ్ళని ప్రశ్నించి ఉండాల్సింది. ఆ పని చేయలేదు. పైగా 2018లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మొత్తం స్వచ్ఛమైన నెయ్యి వాడుతూ ఉంటే మరి లడ్డూలను ఉండలుగా మార్చే సమయంలో, ముద్దలుగా మార్చే సమయంలో మంచి సువాసన రావడం కోసం రోజుకు 900 కేజీల చొప్పున ప్రత్యేకంగా టిన్నుల ద్వారా స్వచ్ఛమైన నెయ్యిని ఎందుకు కొనుగోలు చేశారు? మొత్తం తయారీలో ఉపయోగించిన నెయ్యి అంతా స్వచ్ఛమైనది అయినప్పుడు మళ్ళా ప్రత్యేకంగా ఆఖరిలో సువాసన కోసం కొద్దిగా స్వచ్ఛమైన లడ్డూని ఎందుకు కొనుగోలు చేశారు? ఇలాంటి ప్రశ్నలు సంధించాలి, కానీ ఎక్కడా సంధించడం లేదు. తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ ఇక్కడ ఎలాగైతే డిబేట్లు నిర్వహిస్తున్నాయో, నిన్న రాత్రి మాత్రం 2-3 టీవీ ఛానళ్ళు అచ్చం దాదాపు ఇవి తెలుగుదేశం పార్టీ ఛానల్లే అనేంత రేంజ్ లో ఏకపక్షంగా డిబేట్లు నిర్వహించాయి. కానీ ఒక యాంకర్ అయితే దొరికిపోయారు. తన అమ్మ కథ చెప్పడంతో అప్పట్లో వేల ట్వీట్లు ఎలా పడ్డాయో అదే కంటెంట్ ఆయన చెప్పడంతో ఓహో ఇదంతా పెయిడ్, మళ్ళీ రంగంలోనికి దింపారు అన్న విషయం అయితే పబ్లిక్ చాలా మందికి అర్థమైపోయింది.